హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్. నేను మీ హరీష్. సో ఈరోజు మనం వచ్చేసి మన వెహికల్ వర్క్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి టాటా మోటార్ సర్వీస్ సెంటర్. ఈ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో మన పాత వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు. అండ్ ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసి మనకు కాజీపేట నుండి స్టేషన్ గన్పూర్ వెళ్ళే రోడ్లో రాంపూర్ అనే విలేజ్లో అయితే లొకేట్ అయ్యి అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ మన వెహికల్ వర్క్ అయితే 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మనకు షోరూమ్ వాళ్ళ ఎండీ తోటి కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇంకో 4-5 డేస్లో మన బండి వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఇక్కడ బ్రేక్ ది ఎస్ క్యామ్ ఒకటి రావాల్సి ఉన్నది. అది ఈరోజు సాయంత్రం వరకు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ టైర్ అయితే ఎక్కేస్తుంది అనమాట. అండ్ ఇంకా వర్క్స్ వచ్చేసి లోపల ఒక రూఫ్ వైరింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. రూఫ్ వైరింగ్ వేసేస్తే మనకు లోపల ప్యానల్స్ అన్నీ అయితే ఎక్కేస్తాయి. అండ్ ఏమేమి వర్క్స్ అయితే ఇప్పటివరకు కంప్లీట్ అయిపోయాయి ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపించడం అయితే జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు మన వెహికల్కి ఏమేమి కొత్త పార్ట్స్ వేయించినా ఏంటిది అనేది అయితే మీకు పూర్తిగానైతే అర్థమైపోద్ది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు డీజిల్ ట్యాంక్ లెవెల్ సెన్సారు. ఈ లెవెల్ సెన్సారు కొంచెం ఇక్కడ బెండ్ అయింది. ఇది కూడా కొత్తదే అయితే వేపిస్తూ ఉన్నాను. డీజిల్ ట్యాంక్ అయితే ఎక్కింది కదా. ఈ లెవెల్ సెన్సారు ఇది అయితే వర్క్ అవుద్ది. ఒకసారి అయితే కనుక్కుందాం. ఇది వర్క్ అయితే మాత్రం ఇదే పెట్టించే ప్రయత్నం అయితే చేద్దాం, లేదంటే కొత్తది అయితే వేసేద్దాం. మనకేం లేదు, అన్ని చైల్డ్ పార్ట్స్ కూడా అన్నీ అయితే వచ్చేసినాయి. ఫిట్టింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడే లంచ్కి అయితే వెళ్ళారనమాట. లంచ్కి వెళ్ళారు కాబట్టి మనం ఇంట్రో షాట్ అయితే తీస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదనమాట. అందుకే వాళ్ళని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా లంచ్ అవర్లోనైతే మనం వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బంపర్ అయితే ఎక్కేసింది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది వచ్చేసి పాతదే బంపరు. హెడ్ లైట్ ఒకటి పోయింది. హెడ్ లైట్ అయితే కొత్తది అయితే వేయడం జరిగింది. ఇది 3 పీస్ బంపర్ కదా. సో ఈ పీస్ మంచిగానే ఉందని చెప్పేసి మన పాతది వేసాము. ఇది అండ్ అది కొత్తది అయితే ఎక్కిందనమాట. అండ్ రేడియేటర్ సిస్టమ్ కూడా మనకు లాస్ట్ వీడియోలో అయితే చూశారు కదా. లాస్ట్ వీడియోలో మనకు రేడియేటర్ అయితే వచ్చింది. ఇక్కడనైతే ఎక్కిచ్చేసారు ఆల్రెడీ. సో ఒక 4-5 డేస్ అయితే నేను షోరూమ్ సైడ్ అయితే రాలేదన్నమాట. ఎందుకంటే వైజాగ్, అన్నవరం, సింహాచలం, భద్రాచలం ఇవన్నీ ఇక ఇంట్లో వాళ్ళు చాలా రోజుల కంచి పోదామని చెప్పేసి అనుకుంటా ఉంటే ఫ్యామిలీతోటి ఒక ట్రిప్ వెళ్ళి రావడం అయితే జరిగింది. నాకు కూడా ఇందులో నుంచి కొంచెం బయటికి వచ్చినట్టు ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే అటు వెళ్ళిపోయి వచ్చాము. మనకు చైల్డ్ పార్ట్స్ ఇది వచ్చేసి మన పైన సైలెన్సర్కి ఎయిర్ ఇంటేక్ సంబంధించిన సిస్టమ్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డాష్ బోర్డు సెటప్, మనకు ఏసీ యూనిట్ ఇట్లా వస్తాయి కదా. సో ఆ సెటప్ అయితే వచ్చిందనమాట. మనకు రూఫ్ వైరింగ్ ఒకటి కట్ అయింది. ఇక్కడ ఏ పిల్లర్ ఉంటాయి కదా, ఇందులో నుండి వైరింగ్ అయితే రూఫ్కి అయితే వెళ్తుంది అనమాట. ఇందులో నుండి అటు సైడ్ నుండి. సో అటు సైడ్ మనకు డ్యామేజ్ అయింది కాబట్టి ఆ వైరింగ్ కట్ అయిపోయింది. ఆ వైరింగ్ కట్ అయిపోతే వైరింగ్ అయితే వస్తుంది. ఈరోజు ఈవినింగ్ అయితే ఆ వైరింగ్ వచ్చేస్తే ఆ వైరింగ్ ఎక్కిచ్చేస్తారు. వైరింగ్ ఎక్కిచ్చేసి పైన ప్యానల్స్ ఉంటాయి కదా, రూఫ్ ప్యానల్స్, ఆ ప్యానల్స్, సైడ్ ప్యానల్స్ ఇవన్నీ అయితే ఎక్కిచ్చేస్తారు. ఎక్కిచ్చేసినాక ఏసీ బ్లోయర్ ఉంటాయి కదా, ఏసీ బ్లోయర్ వచ్చేస్తుంది. ఏసీ బ్లోయర్ లోపల ఫిట్టింగ్ అయిపోయాక మనకి ముందు డాష్ బోర్డు సెటప్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ డాష్ బోర్డ్ సెటప్ మనకి ఎక్కిచ్చేసినాక మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టరు, స్టీరింగ్ ఇవన్నీ అయితే ఎక్కిస్తారు. మనకు లోపల బానెట్ అవన్నీ అయితే వచ్చేసినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లోపల బానెట్ వచ్చేసింది. సీట్ బ్యాక్ సైడ్ స్లీపింగ్ సీట్ అయితే మనకు పాతది అయితే ఎక్కించడం అయితే జరిగింది. అండ్ బోత్ సైడ్స్ మిర్రర్స్ కూడా ఎక్కిస్తున్నారు. సో అటు బ్యాక్ సైడ్ మిర్రర్ అయితే ఎక్కింది, ఇటు ఫ్రంట్ సైడ్ మిర్రర్ ఇప్పుడు లంచ్ చేసి వచ్చినాక ఎక్కిస్తారు. అండ్ ఈ ప్యానల్స్, డాష్ బోర్డు ఇవన్నీ ఎక్కించినాక మనకు సీట్స్ అయితే పైకి ఎక్కిస్తారనమాట. సో ఇంకా ఏమేమి మనకు బండికి కొత్త వేసారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఆ సజెషన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మనకి ఇంజన్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదన్నమాట. మనకు సైలెన్సర్కి సంబంధించిన ఈ పైప్ అయితే ఫిట్టింగ్ అయితే చేశారు. అండ్ మన ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఒక సెన్సార్ అయితే ఆర్డర్లో ఉంది. సెన్సార్ వచ్చేస్తే మనకు సైలెన్సర్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోద్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేడియేటర్, ఫ్యాన్ ఇవన్నీ అయితే కొత్త అయితే ఎక్కిచ్చేశారు. ఇది వచ్చేసి ఆల్టర్నేటర్ వచ్చేసి ఈ ఫ్రంట్ ఇది పగిలిపోతే ఇదైతే కొత్తది, ఓన్లీ ఈ షెల్ మాత్రం కొత్తది అయితే వేయడం జరిగింది. అండ్ ఫ్యాన్ బెల్ట్ ఇవన్నీ అయితే ఎక్కిచ్చేశారు. ఇంకోటి సెల్ఫ్ మోటార్ కూడా మనకు రిపేర్లోనే అయిపోయింది అనమాట. మనకు కొత్తది అవసరం లేదు, జస్ట్ దానికి ఏం కాలేదు కాబట్టి మనకు రిపేర్లో అయిపోయింది.
అండ్ ఇంకా మేజర్ పార్ట్స్ అయితే ఒక 2 అయితే రావాల్సినవి ఉన్నాయి. అవేంటి అంటే మనకు సైలెన్సర్ సిస్టమ్ ఉంది కదా, దానికి సంబంధించింది ఒక సెన్సార్ కిట్ అయితే ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదా మీరు, సైలెన్సర్కి సంబంధించిన కిట్ అదొకటి రావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి కంట్రోల్ యూనిట్, మనకు సిస్టమ్కి కనెక్ట్ చేస్తే మనకు చూపించేది మొత్తం ఉంటుంది కదా మదర్ బోర్డు, అది రావాలన్నమాట. అది వస్తే కంప్లీట్ అయిపోద్ది. మ్యాక్సిమం ఇంకొక 4 డేస్లో మనకు వెహికల్ మొత్తం రెడీ అయిపోయి మన చేతికైతే వచ్చే అవకాశం ఉంది. జస్ట్ లోపల మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా ఏం లేదు. మనకు బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ అయితే కిస్ చేయాలి. బాడీ వచ్చేసి అది బ్యాక్ సైడ్ అయితే ఉంది. బాడీ కూడా చూసుకున్నట్లయితే ఒకసారి విజయవాడ అయితే వెళ్ళాల్సిన పని అయితే ఉంది. సో ఇక్కడ బెండ్ అయింది కదా ఇది, సో ఈ బెండ్ అయితే తీపిచ్చేసేయాలి. అండ్ దీన్ని కూడా బెండ్ తీపిచ్చేసి మళ్ళీ వెల్డింగ్ అయితే చేపియాలి. అండ్ సో ఇది బెండ్ తీసేస్తే సరిపోయిద్ది. అండ్ ఇంకోటి వచ్చేసి సైడ్ మనకు యాంగ్లర్ ఏదైతే ఉందో ఈ యాంగ్లర్లు అయితే తీపిచ్చేసి మనకు యాపిల్ లోడ్కి మంచిగా సెట్ అయ్యే విధంగా ఇంకొంచెం హైట్ అయితే పెంచాలి. ఎట్లా బ్యాక్ సైడ్ కట్ చేస్తానని అయితే చెప్పాను కదా, సో అది కట్ చేసేసి యాంగ్లర్లు, కొత్త యాంగ్లర్స్ అయితే మనకు ఇంకొక అడుగు, ఒక 1 ఫీట్ మందం అయితే పెంచాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మనకు టూల్ బాక్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు. ఓన్లీ ఇదొకటి మనకు బెండ్ అయింది. ఇది కూడా ఎట్లా అంటే మనకు వెహికల్ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు అయితే బెండ్ అయింది అనమాట. జేసీబీ ఇట్లా పైకి లిఫ్ట్ చేసేటప్పుడు అది బెండ్ అయింది. టూల్ బాక్స్కి అయితే ఏం కాలేదు, టూల్ బాక్స్ బాగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక అడుగు కట్ చేపించేసి అండ్ డోర్ కూడా వెయిట్ అయితే తగ్గించేస్తా. డోర్ వెయిట్ తగ్గించేస్తే మనకు బండి కూడా కొంచెం వెయిట్ తగ్గించేసి మనకు 25 టన్నులు రెగ్యులర్గా కొట్టడానికి అయితే వీలుగానైతే ఉంటుంది. అండ్ ఫ్రంట్ బంపర్ కూడా కొత్తది అయితే వేయించేసేయాలి. మనను లాస్ట్ వీడియోలో ఒక బ్రదర్ అయితే ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. కొత్త చాసీస్ అయితే తీసుకొని వచ్చాం కదా, మరి కొత్త చాసీస్కి వేరే సపరేట్ ఏమైనా నెంబర్ వస్తుందా, అండ్ అంతవరకు కంప్లీట్ అయిపోయాక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈ కొత్త నెంబర్ ఏమన్నా ఎంటర్ చేయాలా ఆర్సీలో అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నమాట. సో మనం ఈ విధంగా కొత్త చాసీస్ వేసినప్పుడు మనకు ఈ న్యూ చాసీస్కి ఎలాంటి నెంబర్ అయితే రాదు. ఈ న్యూ చాసీస్ మనకి ఎక్కాక మన పాత నెంబర్ ఏదైతే ఉందో చాసీస్ నెంబర్, అదే నెంబర్ మనకు దీనికి పించ్ అయితే చేయించుకోవాలన్నమాట. అంటే మనకు చాయిస్ నెంబర్ కొట్టే వాళ్ళు అయితే ఉంటారు. అండ్ అలా మనమైతే చాయిస్ నెంబర్ అయితే కొట్టించుకోవాలి. అండ్ లేదంటే ఆల్రెడీ ఉన్న ఏదైనా నెంబర్ మీద ఉన్న చాసీస్ అయితే మనకు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేసి మనకు చార్జెస్ నెంబర్ అయితే మార్చుకోవాలన్నమాట. ఈ విధంగానైతే ఉంటుంది వర్క్. ఈ సన్వైజర్స్ అయితే మన పాత బండి అయితే తీసైతే పక్కన అయితే పెట్టేసాము. మనకు లోపల డాష్ బోర్డ్కి సంబంధించిన సెటప్ అండ్ రూఫ్కి సంబంధించిన సెటప్ అంతా ఎక్కినాక మనకి ఈ సన్వైజర్స్ కూడా ఓల్డ్ సన్వైజర్సే దానికైతే ఫిట్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఈ ఫ్రంట్ బ్రేక్ ఛాంబర్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే ఈ బ్రేక్ ఛాంబర్ ఈ వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. అండ్ తాళం అయితే నా బ్యాగ్లో వేసుకొని ఇంటికి పోయినా, అందుకనే ఇక్కడ మనకు స్టీరింగ్కి సంబంధించిన సెటప్ అయితే ఇంకా ఎక్కియలేదు. సో ఈరోజే తాళం వాళ్ళకైతే ఇచ్చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు ఈరోజు నైట్ వరకు అయితే స్టీరింగ్కి సంబంధించిన సామాన్లు అండ్ బ్రేక్ ఛాంబర్స్ ఇవన్నీ అయితే ఎక్కే అవకాశం అయితే ఉంది. ఎక్సిలేటర్ పెడల్ ఇట్లా మనకైతే లోపల స్లీపర్ సీట్ అయితే ఎక్కిచ్చేసారు. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సెటప్ ఉంటుంది కదా, అది పెట్టేది. సో అది కూడా అయితే పైకి అయితే ఎక్కేయడం అయితే జరిగింది. సో లోపల మొత్తం వర్క్ మ్యాక్సిమం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి లోపల వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయి అయితే ఉంటుంది. ఏసీకి సంబంధించిన యూనిట్ అయితే కొంచెం మనకు ఒక 2 పైప్స్ అయితే రావాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఆర్డర్ అయితే పెట్టారు. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఆ పైప్స్ కూడా వచ్చేస్తాయి. ఆ పైప్స్ కూడా వచ్చేస్తే మనకు ఏసీకి సంబంధించిన యూనిట్ మొత్తం క్లియర్ అయిపోద్ది. ఏసీ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ మధ్యలో అయితే ఏసీకి సంబంధించిన బ్లోవర్ యూనిట్ అయితే ఉంటుంది. మనకు ఆ పైప్ సీట్లో మొత్తం వచ్చేసి ఆ బ్లోవర్ యూనిట్ అయితే పెట్టేస్తారు. బ్లోవర్ యూనిట్ పెట్టేస్తే మనకు ఇక్కడ మనం ఇంతకుముందు అయితే చూపించాం కదా డాష్ బోర్డ్ సిస్టమ్. సో ఆ డాష్ బోర్డ్ సిస్టమ్ మొత్తం మనకు ఎక్కేస్తుంది. డాష్ బోర్డ్ సిస్టమ్ పెడితేనే ఆ తర్వాత మనకు ఇక్కడ స్టీరింగ్ యూనిట్ పెట్టడానికి అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. అంటే డాష్ బోర్డు ఫస్ట్ పెడితేనే తర్వాత స్టీరింగ్ పెట్టుకోవచ్చు. మనం ముందే స్టీరింగ్ పెట్టేస్తే మనకు ఆ డాష్ బోర్డుకి సంబంధించిన అది సిస్టమ్ పెట్టడానికి అంటే మనకు మొత్తం యూనిట్ ఉంది కదా, ఆ యూనిట్ కూర్చోబెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనకి ఇంకా స్టీరింగ్ యూనిట్ అయితే ఫిట్ అయితే చేయలేదు. సో ఇక్కడ మనకు స్టీరింగ్కి సంబంధించిన యూనిట్ అయితే ఉంది.
ఇవి వచ్చేసి జాయిస్టిక్స్. స్టీరింగ్ అయితే ఉడబీకి ఆ రోజు పక్కన పెట్టాం కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ మనకు రబ్బర్ బెడ్ కూడా లాస్ట్ టైం అయితే ఓన్లీ ఒకటే రబ్బర్ బెడ్ అయితే వచ్చింది. రైట్ సైడ్ మనకు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ది, ఆ లెఫ్ట్ సైడ్ది మళ్ళీ మొన్న మేము టూర్కి పోయినప్పుడు వచ్చినట్టుంది, అది ఎక్కిచ్చేసారు. అండ్ షాక్ అబ్జర్వ్, క్యాబిన్కి సంబంధించిన షాక్ అబ్జర్వ్ కూడా వచ్చేసింది. అవి అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకా ఒకసారి లెఫ్ట్ సైడ్కి కూడా వెళ్ళి చూద్దాం ఏమేమో బ్యాలెన్స్ ఉన్నాయో. ఇక్కడ డోర్ సైడ్కు ఫెండర్స్ అయితే ఇక్కడ ఒకటి వచ్చేది ఉందన్నమాట షీటు. అండ్ ఇది ఎయిర్ ఇంటేక్కి సంబంధించిన సిస్టమ్ అయితే ఆల్రెడీ వచ్చింది. ఇవి ఫిట్టింగ్ అయితే చేయాలి. సో ఇంజన్కి అయితే ఏం కాలేదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో అందరూ కూడా అదే అంటున్నారు, ఇంజన్కి ఏమైనా అయితే మాత్రం చాలా లాస్ అయిపోయే వాళ్ళం ఇప్పటివరకు. అంటే ఇంకా చేతుల నుండి ఇంకా చాలా అమౌంట్ పడే అవకాశం అయితే ఉండేదన్నమాట. సో ఇంజన్కి ఏం కాలేదు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా ఉంది. సో ఇక్కడ ఒకటి బ్రేక్ ఛాంబరు అయితే ఆర్డర్ పెట్టారు, బ్రేక్ ఛాంబర్ వచ్చింది. బ్రేక్ ఛాంబర్ ఎక్కిచ్చేసి ఎస్ క్యామ్ ఎక్కిచ్చేస్తే మనకు బ్రేక్ లైనర్స్ అండ్ డిస్క్ మన డ్రమ్ అయితే ఎక్కిచ్చేస్తే, డ్రమ్ ఎక్కిచ్చేస్తే మనకు టైర్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డోర్ లాక్ సెట్లు అయితే ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు. డోర్ లాక్ సెట్లు ఫిట్టింగ్ అయిపోతే ఇక్కడ మనకు డీజిల్కి సంబంధించిన ఫిల్టరు, ఇది వచ్చేసి పంపు కొట్టేదనమాట. ఇది కూడా కొత్తది అయితే వేయడం అయితే జరిగింది. ఇది మనకు స్టీరింగ్ ఫ్లూయిడ్ ఉంటాయి కదా, ఈ స్టీరింగ్ ఫ్లూయిడ్ అయితే ఇందులోనైతే వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఇందులో నుండి అయితే ఫ్లూయిడ్ అయితే తీసేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి రెండు మనకు మార్క్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మ్యాక్సిమం లెవెల్, ఇది వచ్చేసి మినిమం లెవెల్. సో మనకైతే ఇక్కడ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం లెవెల్లో ఫిల్ చేసుకొని అయితే బయటకు అయితే వెళ్ళిపోతాము. ఇది తగ్గుతూ ఉంటే మనం రీఫిల్ అయితే చేసుకోవాలి. అండ్ హౌసింగ్ పైప్స్ చాలా వరకు అయితే అన్నీ వచ్చేసినాయి. ఒక మదర్ బోర్డుకు సంబంధించిన యూనిట్ వస్తే మన బండి అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంజన్ స్టార్ట్ చేసామంటే బండి కొంచెం మూమెంట్ అటు ఇటు తెలుస్తూ ఉంటుంది. ఏమైనా లీకేజెస్ కానీ ఏమన్నా అవి ఉన్నా కూడా మనకు తెలిసిపోద్ది అనమాట. తెలిసిపోతే వెంటనే మనకి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అది ఇక్కడనే మనం షోరూంలోనే ఉండి మొత్తం క్లియర్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ చేసేసుకుంటే మనం తర్వాత బండి బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వైరింగ్ అయితే టైల్ వైరింగ్, మనకు లోపల చాసిస్ వైరింగ్ కూడా మనకు కొత్తది రావడం అయితే జరిగిందనమాట. అదైతే వేసేసారు. బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ఫిట్ చేయాలి. సెన్సార్స్ ఫిట్ చేసి ఆ వైరింగ్ మొత్తం క్లియర్ చేసేస్తే మనకు బండి వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఒక 4 డేస్లో బండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే బ్యాక్ సైడ్ మనకు బాడీ ఎక్కిచ్చేస్తారు. బాడీ ఎక్కిచ్చేస్తే వెంటనే ఫటాఫట్ విజయవాడ వెళ్ళిపోయి అక్కడ కూడా కొంచెం ఆ వర్క్ అయితే ఏం లేదు, కొంచెం బెండ్ తీయడమే కాబట్టి కొంచెం తొందరగా అయిపోయేటట్టు అయితే చూసుకోవాలి. అది అయిపోతే మనకు వెహికల్ అయితే రోడ్ మీదకి అయితే ఎక్కేస్తుంది. అండ్ ఇక్కడ వైరింగ్ సంబంధించినవి అన్నీ అంటే ఇక అన్నీ లోపల ప్యానల్స్ లోపల వచ్చేటివి కదా. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల వైరింగ్స్ అయితే కంప్లీట్ కావాలి. పైన ప్యానల్ వైరింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకు జస్ట్ వన్ డే పని అనమాట. లోపల ప్యానల్స్ అవి ఇవంతా సెట్ చేయడం, ఈ డోర్ ప్యానల్స్ కానీ అటు సైడ్ డోర్ ప్యానల్స్ ఇవన్నీ అయితే ఒక రోజులోనైతే కంప్లీట్ అయితే అయిపోతాయి. సో ఇది ఈరోజు మన బండి అప్డేట్ అయితే. సో మొత్తానికి ఇంకొక ఆల్మోస్ట్ ఈ 1 వీక్ లోపలనే మన బండి అయితే మన చేతికి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా చిన్న చిన్న వర్కింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 4 డేస్ అనే అయితే చెప్పడం అయితే జరిగింది. 4 డేస్ అంటే సరే మనం ఇంకొక రోజు ఎక్కువనే వేసుకుందాం. ఈ 1 వీక్లో మనకు వెహికల్ మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి మన చేతికి వస్తే దీన్ని నాన్ స్టాప్గా ఎక్కడ ఆపకుండా, ఈవెన్ ఇంటి దగ్గర కూడా ఆపకుండా విజయవాడకి అయితే తీసుకుపోయి అక్కడ ఒక 1 వీక్ పట్టొచ్చు మ్యాక్సిమం. సో కొంచెం అక్కడ కూడా కొంచెం తొందర పెట్టాలి వాళ్ళను. ఏముంది ఒక బాడీ పని ఒకటే కాబట్టి వాళ్ళని కొంచెం తొందర పెట్టేసి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ మనం లైన్కి అయితే ఎక్కొచ్చు అనమాట. ఇప్పటికీ దగ్గర దగ్గర 3/24 2,50,000 2,70,000 దాకా ఈఎంఐ, అంటే ఆల్మోస్ట్ 3 లక్షలు 3 నెలల ఈఎంఐలు, బయట ఈఎంఐలు అవి కలిపి 3.5 లక్షలు చేతులకి వెళ్ళి అయిపోవడం అయితే జరిగిందనమాట. ఇంకా ఈ నెల ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్స్ కూడా కట్టేసిన, ట్యాక్స్ ఒక 11,000, ఇట్లా బొచ్చెడు వ్యవహారం అయితే ఉందన్నమాట. ఇవన్నీ కంప్లీట్ అయిపోయి తొందర బండి మనకు రోడ్డు మీకు వచ్చేస్తే ఇవన్నీ కొంచెం మళ్ళీ నిలదొక్కుకోవడానికి ఎట్లేదన్నా ఒక 6-7 నెలలు అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియోలో ముచ్చట్లయితే. సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియోని మీ సజెషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ఒక కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.